తాజాగా ఏదైతే బీసీలకు సంబంధించినటువంటి ఆందోళనలు ఇట్లాంటి సందర్భంలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు చివరికి చిరు వ్యాపారుల్ని తన్నారు. అట్లాగే షాపుల మీద లూటీలు, షాపుల మీద దాడులు. లూటీ జరగలేదు కానీ దాడులకు పాల్పడ్డారు. ఇలాంటి వ్యవహారాలకు సంబంధించి శ్రీని జర్నలిస్ట్ గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. పండుగ ముందు బంధులేందిరా బాయ్, కొంచెమన్నా ఆగలేరా? దీపావళి తర్వాత రోజు ఏంది, వారం మొత్తం బంధు పెట్టుకోండి. మాట చెప్పండి, కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ నేతలారా, ఈ బంద్ కారణంగా 42% బీసీలు, 15% ఎస్సీలు, 15% ఎస్టీలు మ్యాక్సిమం ప్రభావితం అవుతారా కాదా? ఆటోలు ఆపుతారు, బస్సులు ఆపుతారు, స్కూల్స్ ఆపుతారు, సర్కార్ ఆఫీసులు మూసేస్తారు, షాప్స్లు మూసేస్తారు. మరి హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్న మైక్రోసాఫ్ట్, సైయంట్, ఎడల్ వైస్ లాంటి ఒక్క కంపెనీనైనా ముగించగలుగుతారా? చూద్దాం. వాటి సర్వీస్ ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి. ఒక్కరోజు వస్తే ఆ ప్రభావం తట్టుకోవడం కష్టం. మరుసటి రోజు నుండి కొత్త కంపెనీలు హైదరాబాద్ వైపు వస్తే ఒట్టు. ఈ బంధులన్నీ పేదల రోజు వాళ్ళ ఆదాయం మీదనే ప్రభావం పడేవి. 20వ శతాబ్దంలో దిక్కుమాలిన ఆలోచనలు, పురోగామి తెలంగాణ మీద పట్టడం దుర్మార్గం. 50% పైన ఎటువంటి రిజర్వేషన్స్ అయినా సాధ్యం కాదు, అది అందరికీ తెలుసు. బీహార్ ఎన్నికల కోసం అక్కడ బీసీల ప్రభావం ఎక్కువ అని తెలిసి తెలంగాణ బలిపీఠం మీద ఓట్లు ఎత్తుక్కోవాలి. ఈ డేంజర్ గేమ్లో అన్ని పార్టీలు భాగస్వామ్యం తీరు చూస్తుంటే అరే వాహ్, తెలంగాణ రాజకీయ నాటకం దేశంలోనే అత్యుత్తమం అంటూ విమర్శిస్తున్నారు.